1939లో ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది. బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం. అలాంటిది వీళ్ళు శివాలయాల పూజారుల మీద దాడులు చేస్తారు. కాకినాడలో భీమవరంలో శివుడి గుళ్ళో కూర్చొని బ్రాహ్మణుల తాలూకు పవిత్రంగా వేసుకునే యజ్ఞోపవితాన్ని తెంపేస్తారు. అలాంటి బ్రాహ్మణ సమాజానికి అండగా ఉండేలాగా మేనిఫెస్టోలో ఉంది. వేద పఠనం నేర్చుకుంటున్న ప్రతి బ్రాహ్మణ పురోహితులకి 3,000 మనకి నిరుద్యోగ భృతి కింద ఇచ్చే మేనిఫెస్టోలో పథకం ఉంది. ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి. ఒకసారి ముఖ్యంగా సంఘం డైరీ ఎంతోమందికి ఉపాధి కల్పించింది. అలాగే మనకి ఇక్కడ చేనేత ప్రగడ కోటయ్య గారు స్వాతంత్ర యోధులు, చేనేత కార్మికులకి అండగా నిలబడ్డ వ్యక్తి. ఆయన వచ్చిన నేల ఇది. ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు. ఆయన ఈరోజు చేనేత కార్మికులు జిఎస్టీ కడతా ఉన్నారు. నిన్న సభలో కూడా చెప్పా, చేనేత కార్మికులు జిఎస్టీ కడుతున్నారు. మనకి రెక్కలు ఎండిపోయి డొక్కలు ఎండిపోయి వాళ్ళు కష్టపడి చీరలు నేస్తే వాళ్ళు కూడా జిఎస్టీ కడతా ఉన్నారు. కానీ 40,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న, బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ₹1 జిఎస్టీ కట్టట్లా. రేషన్ బియ్యం వ్యాపారం ఇక్కడ ఒక మాఫియా అయిపోయింది. ఇక్కడ నుంచి తీసుకెళ్లి కాకినాడలో ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కాకినాడకి, ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. పొన్నూరులో బార్నబస్ అనే ఒక దళిత యువకుడు నిలదీసినందుకు కిరాయి మోకల చేత హత్య చేయించారు.